భారత్ తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగించినటువంటి ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన ఈ పర్యటన కేవలం షేక్ హ్యాండ్లకి ఫోటోషూట్లకి మాత్రమే పరిమితం కాలేదు. మోదీ చొరవతో యుఏఈ నుంచి సుమారుగా $5 బిలియన్ తాజా పెట్టుబడులు మనకి ఖరారయ్యాయి. నార్వేలో జరిగినటువంటి 3వ ఇండియా నార్డిక్ సదస్సు ఒక చరిత్రాత్మక ఘట్టం. ప్రజలనేమో విదేశాలకు వెళ్ళొద్దని చెబుతూ ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 15 నుంచి 20 తారీఖుల నడుమ జరిపినటువంటి విదేశీ పర్యటన, అదే యూరప్ మరియు పశ్చిమాసియా పర్యటన, అంటే యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ, ఈ దేశాల యొక్క పర్యటన కేవలం ఒక దౌత్యపరమైనటువంటి ప్రయాణమా అంటే కాదు. అది ఒక నవభారతానికి వ్యూహం. ఎవరవునన్నా కాదన్నా ప్రపంచ యవనికపై భారతదేశ సార్వభౌమత్వాన్ని చాటి చెప్పినటువంటి ఘట్టంగా కూడా శ్లాఘించవచ్చు. నేటి ఆధునిక అంతర్జాతీయ రాజకీయాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధ పరిస్థితులు, హార్ముజ్ జలసంధి మూసివేత భయాలు, మరోవైపు చైనా యొక్క విస్తరణవాద ధోరణులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తూ ఉన్నాయి. ఈ అంశాలన్నీ ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా సాగించినటువంటి ప్రధాని మోదీ 5 దేశాల పర్యటన భారతదేశం ఇక ఎంత మాత్రం కేవలం ఏదో 3వ ప్రపంచ దేశం కాదు, అది ప్రపంచాన్ని శాసించేటటువంటి విశ్వబంధు, భారతీయ శక్తి, గ్లోబల్ పవర్ హౌస్ అని నిరూపించింది. ఈ పర్యటన కేవలం షేక్ హ్యాండ్లకి ఫోటోషూట్లకి మాత్రమే పరిమితం కాలేదు. అలా అనుకుంటే అది మీ పొరపాటు. భారతదేశ భద్రత, ఆత్మనిర్భరత మరియు ఆర్థిక స్వావలంబనను మరింత పటిష్టం చేసే వ్యూహాత్మక విజయాలను సాధించింది. అవన్నీ ఏమిటి అనే అంశాన్ని తెలుసుకోవడంతో పాటుగా చివరిగా దీని మీద ఉన్నటువంటి రాజకీయమైన విమర్శల్ని కూడా ప్రస్తావిస్తూ ఈ వీడియోని ముగిద్దాం. ముందుగా పశ్చిమాసియా ఇంధన రక్షణ యుఏఈలో వ్యూహాత్మకమైనటువంటి ముందడుగు. పర్యటన తొలి అడుగు పశ్చిమాసియా మిత్రదేశమైనటువంటి యుఏఈతో ప్రారంభమైంది. మనం చూసాం. ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో భారతదేశ ఆహార ఇంధన భద్రతను కాపాడుకోవడం అత్యంత ప్రాధాన్యం. మోదీ చొరవతో యుఏఈ నుంచి సుమారుగా $5 బిలియన్ తాజా పెట్టుబడులు మనకి ఖరారయ్యాయి. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు, దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా ఒప్పందాల ద్వారా దేశ ఇంధన రక్షణకు ఒక గట్టి భరోసా లభించినట్లయింది. ఏ సంక్షోభం వచ్చినా భారత్కు ఇంధన కొరత లేకుండా చేయటం అనే మోటివ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక రెండో అంశం, మేక్ ఇన్ ఇండియాకు యూరప్ టెక్నాలజీ జోడింపు అనేది. నెదర్లాండ్స్, స్వీడన్ దేశాలలో మోదీ పర్యటన దేశాన్ని సాంకేతికంగా సరికొత్త శిఖరాలకు చేర్చేలా సాగింది. నెదర్లాండ్స్తో ఏకంగా 17 కీలక ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ భారత్ను ఆత్మనిర్భరత వైపు నడిపించేవిగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ద్వేషబుద్ధితో కాదు, దేశభక్తితో చూస్తేనే అవి కనిపిస్తాయి. సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి అత్యున్నత సాంకేతిక రంగాలలో ఉమ్మడి పరిశోధనలు, తయారీకి ఒప్పందాలు కుదిరాయి. భారతదేశాన్ని గ్లోబల్ సప్లై చైన్లో చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పాశ్చాత్య దేశాల విమర్శలను తోసిరాజని భారత మార్కెట్ శక్తిని ప్రపంచానికి మోదీ రుచి చూపించారు. ఆ తరువాత 43 ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నార్డిక్ దేశాలపై భారత్ ముద్ర. నార్వేలో జరిగినటువంటి 3వ ఇండియా నార్డిక్ సదస్సు ఒక చరిత్రాత్మక ఘట్టం. దాదాపుగా 43 ఏళ్ల తరువాత ఒక భారత ప్రధాని నార్వేలో ఇలా పర్యటించడం. డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్, నార్వే ఈ అన్ని దేశాల ప్రధానులతో మోదీ జరిపినటువంటి చర్చలు భారత్ ఈఎఫ్టిఏ వాణిజ్య ఒప్పందానికి ఒక కొత్త ఊపిరి పోశాయి. నార్వే యొక్క జాతీయ పెన్షన్ ఫండ్ నుంచి సుమారుగా $28 బిలియన్ పెట్టుబడుల్ని భారత మూలధన మార్కెట్ వైపు మళ్లించేలా పునాది పడింది. భారతదేశ బ్లూ ఎకానమీ అంటే సముద్ర వనరుల అభివృద్ధి, దాంతోపాటుగా క్లీన్ టెక్నాలజీ రంగాలకు ఇది పెద్ద పీట వేసింది. మరో అంశం, ఇటలీతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, మెలోడీ దౌత్యం. పర్యటన ముగింపు ఇటలీలో జరిగింది కదా. ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ తర్వాత
భారత్ ఇటలీ బంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుకు గట్టి సమాధానంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ను వేగవంతం చేయాలని ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. క్రిటికల్ మినరల్స్ అంటే రక్షణ సాంకేతికతకు అవసరమయ్యేటటువంటి అరుదైన ఖనిజాలపై కుదిరినటువంటి ఎంఓయు భారత రక్షణ రంగానికి ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో మెలోడీ ట్రెండ్, అలాగే పార్లే చాక్లెట్ వంటి సరదా అంశాలను కూడా భారతీయ బ్రాండ్ల పాపులారిటీకి, సాంస్కృతిక బంధాన్ని పెంచడానికి ఒక ఆయుధంగా మలుచుకోవడంలో మోదీ మార్క్ దౌత్యం స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పి బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఈ యొక్క 6 రోజుల పర్యటన భారతదేశానికి తెచ్చినటువంటి పెట్టుబడుల విలువ అక్షరాల $40 బిలియన్, అంటే సుమారుగా 3,03,000 కోట్ల రూపాయలు. అంటే ప్రపంచంలోనే టాప్ 50కి పైగా బహుళజాతి కంపెనీల సీఈఓలతో మోదీ ముఖాముఖి చర్చలు జరపడం ద్వారా కుదిరినటువంటి ఒక ఫలితం ఇది. అయితే వెంటనే ఈ పెట్టుబడులను వచ్చేస్తాయా అంటే కాదు. దీర్ఘకాలికంగా మనకు లభించే ప్రయోజనాల యొక్క మొత్తం ఇదంతా. దేశంలో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్ర ప్రభుత్వ స్థిరత్వాన్ని, అలాగే రాజకీయ పటిష్టతను అంతర్జాతీయంగా మరొకసారి నిరూపించాయి. ఈ రాజకీయ స్థిరత్వమే విదేశీ పెట్టుబడిదారులకు భారత్పై నమ్మకాన్ని పెంచింది. అయితే విమర్శకులు దీన్ని కేవలం ఒక పిఆర్ స్టంట్గా అభివర్ణించవచ్చు, లైక్ రాహుల్ గాంధీ వీళ్ళంతా. కానీ వాస్తవాలు వేరే ఉన్నాయి. భారతదేశ జాతీయ రక్షణకు కావలసిన సాంకేతికత, దేశ యువతకు కావలసిన ఉద్యోగ పెట్టుబడులు, చైనా హేతుబద్ధత లేని విస్తరణవాదానికి అడ్డుకట్ట వేసే అంతర్జాతీయ వ్యూహం ఈ పర్యటనలో మనకి స్పష్టంగా సాకారమయ్యాయి. ఇది ఇండియా ఫస్ట్ అనే జాతీయవాద విదేశాంగ విధానానికి దక్కినటువంటి తిరుగులేని విజయం. ఇక ఫైనల్గా రాహుల్ గాంధీ మరియు ఇతర విపక్షాలు ఏమంటున్నారు అనే అంశం. ఈ పశ్చిమాసియా అంటే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సంక్షోభం వచ్చే ముప్పు ఉందని, ప్రజలంతా కూడా పొదుపు పాటించాలని, బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అంతా కూడా లోకల్ వస్తువుల మీదే డిపెండ్ అవ్వాలని ప్రధాని మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు కదా. దీన్ని ప్రస్తావిస్తూ ప్రజలనేమో విదేశాలకు వెళ్ళొద్దని చెబుతూ ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, చిన్న వ్యాపారులు కన్నీళ్లు పెడుతూ ఉంటే ప్రధాని నవ్వుతూ రీల్స్ చేసుకుంటున్నారు, భాజపా వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, ఇది నాయకత్వం కాదు, ఇది ఒక పిఆర్ స్టంట్, నౌటంకి అని కొట్టిపారేస్తూ ఉన్నారు. దేశంపై మునుపెన్నడూ చూడని ఒక పెద్ద ఆర్థిక తుఫాను, ఎకానమిక్ స్టామ్ ముంచుకొస్తుంది అని రాహుల్ హెచ్చరిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాబోయేటటువంటి ద్రవ్యోల్బణం, పెట్రోల్ డీజిల్ ధరల భారం సామాన్యుల్నే దెబ్బతీస్తుందని, మోదీ, అదానీ, అంబానీలు మాత్రం అలాగే వారి ప్యాలెస్లలో సురక్షితముగా ఉంటారు అని విమర్శించారు. మరి సామాన్యుల చెంతకు చేరి రాహుల్ గాంధీ కూడా అవస్థల పాలవుతాడా? రాహుల్ గాంధీకి ఎలాంటి ప్యాలెస్లు లేవా అనేది ఇక్కడ సోషల్ మీడియాలో వినిపిస్తున్న కౌంటర్స్. ఇక కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ దేశ ప్రజలను తమ ఉపన్యాసాల మెలోడీతో ముంచెత్తుతూ తన ప్రభుత్వ దోపిడీ వల్ల ప్రజలు అనుభవిస్తున్న మిజరీ అంటే బాధలను దాచిపెడుతున్నారు అని ఆరోపించారు. గత 11 ఏళ్లలో దేశంలో ప్రతి భారతీయుడిపై అప్పుల భారం విపరీతంగా పెరిగిపోయిందనేది ఆయన విమర్శ. దేశం ఇంధన కొరత, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న క్లిష్ట సమయంలో ప్రధాని భారీ కాన్వాయ్లతో, ప్రైవేటు జెట్లతో విదేశీ పర్యటనలు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అటు మహారాష్ట్ర విపక్ష నేతలు ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, యూబీ ప్రశ్నించారు. మొదట పొదుపు చర్యలు ప్రధాని నుంచే ప్రారంభం కావాలి అనేది వీరి డిమాండ్. దేశంలో నిరుద్యోగం, సరిహద్దు వివాదాలు, మణిపూర్ లాంటి అంతర్గత సమస్యలపై మాట్లాడకుండా విదేశాల్లో దక్కే గౌరవాలను, సోషల్ మీడియాలో ట్రెండ్స్ను చూపించి దేశీయంగా రాజకీయ మైలేజ్ పొందడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు వాదిస్తూ ఉన్నాయి. ఈ పర్యటనను 3,03,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన వ్యూహాత్మక విజయముగా అభివర్ణిస్తూ ఉంటే, విపక్షాల వెర్షన్ మాత్రం దీన్ని దేశీయ ఆర్థిక సంక్షోభాన్ని కప్పిపుచ్చేందుకు, సామాన్యుడి కష్టాలను పక్కనబెట్టి అంతర్జాతీయ వేదికలపై చేసిన పిఆర్ స్టంట్, ప్రచార ఆర్భాటంగా పరిగణిస్తోంది. ఒకే పర్యటనపై దేశంలో గల ఈ 2 భిన్నమైనటువంటి రాజకీయ దృక్పథాలు ఆటోమేటిక్గా మన భారత ప్రజాస్వామ్యంలో భిన్న కోణాలని స్పష్టం చేస్తున్నాయి. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. విపక్షాలు అన్నట్లుగా ఇందులో పిఆర్ స్టంటు లేదా సోషల్ మీడియా హడావిడి ఉందనే మాట వాస్తవమే అనుకుందాం. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో దౌత్యం కేవలం ఫైళ్లకే పరిమితం కాలేదు. జార్జియా మెలోనీతో మెలోడీ ట్రెండ్ లేదా పార్లే చాక్లెట్ ఇవ్వడం వంటివి
ప్రణాళికాబద్ధంగా క్రియేట్ చేసినటువంటి ఇమేజ్ బిల్డింగ్స్ అని అంటున్నారు. అంతర్జాతీయంగా సోషల్ మీడియా రీల్స్ ద్వారా లభించే ఈ ప్రాచుర్యం సదరు దేశాల ప్రజల్లో భారత్పై ఒక సానుకూల భావన, సాఫ్ట్ పవర్ పెంచడానికి పరోక్షంగా దోహదపడుతుంది. అయితే ఒక దేశ ప్రధాని స్థాయిలో నిర్దిష్ట ప్రైవేటు బ్రాండ్ను హైలైట్ చేయటం ప్రోటోకాల్ పరంగా విమర్శలకు తావిచ్చే అంశమే. ఇక భారతదేశం ప్రస్తుతం 80% పైగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇరాన్ ఉద్రిక్తతల వల్ల మన చమురు సరఫరాకు ముప్పు పొంచి ఉన్నటువంటి మాట ఎవరూ కాదనలేనటువంటి నిజం. ఇలాంటి సంక్షోభం రాకముందే యుఏఈ వంటి దేశాలతో చర్చలు జరిపి వ్యూహాత్మక చమురు నిల్వలు, పెట్టుబడులు వీటన్నింటినీ కూడా సురక్షితం చేసుకోవటం ఏ ప్రభుత్వానికైనా బాధ్యతాయుతమైనటువంటి చర్య అవుతుంది. కాబట్టి ఈ పర్యటన కేవలం విహారం కాదు, అది ఒక రకమైనటువంటి ముందస్తు రక్షణ చర్య. ఇక దేశంలో ప్రజలను పొదుపు పాటించమని చెబుతూ పాలకుల పర్యటనలపై భారీగా ఖర్చు చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళుతుందనే విపక్షాల విమర్శల్లో కూడా కొంత రాజకీయ తర్కం ఉంది అంతే. ఇప్పుడు రాజ్యంలోని ప్రజలందరినీ రాజుగారు మీ ఇళ్లల్లో జాగ్రత్తగా కొన్నాళ్ల పాటు ఉండండి, ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితి నెలకొంది, మీకు చాలా ముఖ్యమనిపిస్తే తప్ప బయటికి రాకండి అని చెప్పి శత్రు దేశానితో యుద్ధానికో లేకపోతే ఏదన్నా ముఖ్యమైన పనుల కోసం బయటకో రాజు బయలుదేరాడు అనుకోండి, ప్రజలకు కావలసిన అవసరాలు తీర్చడానికే బాధ్యతాయుతంగా బయటకు వెళ్ళాడు అనుకుందాం. ఇప్పుడు ఆ రాజుగారిని అంటామా జనాలందరినీ ఇంట్లో కూర్చోబెట్టేసి ఈయన మాత్రం బయట ఊరేగుతున్నాడు అని? పాలకుడు దౌత్యపరంగా చర్యలు సకాలంలో చేపట్టకపోతే అలాంటి పాలకులు గల దేశాలు మరో పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కావడానికి ఎంత సమయమూ పట్టదు. రాజకీయ విమర్శలు అనేవి అచ్చు శత్రు దేశాల కోతలతో పోలి ఉన్నప్పుడైనా జాగ్రత్త పడి సరిదిద్దుకోలేకపోతున్నటువంటి ఈ విపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇక ఎప్పటికీ విపక్షాలుగానే మిగిలిపోతాయా అనే ప్రశ్న ఇప్పుడు ఈ సందర్భంగా ఉత్పన్నమవుతోంది. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.